హాయ్ అండి, నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఈ వీడియోలో స్నాక్ రెసిపీ పొటాటో బాల్స్ అయితే చేస్తున్నానండి. ఈ పొటాటో బాల్స్ కోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని అయితే తీసుకొని మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న ఆలూలోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, సరిపడా ఉప్పు, బ్రెడ్ క్రమ్స్, మైదా అండి, లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ కూడా వేసి ఇవన్నీ కూడా క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ కూడా వాటర్ లేకోకుండా చేత్తో మెత్తగా బాగా కలిపేసుకోండి. వాటర్ అయితే అవసరం ఉండదండి, కాబట్టి వాటర్ అయితే వేయకండి. ఇలా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా బాల్స్ని అయితే చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు పొటాటో బాల్స్ పైన కోటింగ్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా వేసి సరిపడా వాటర్ అయితే వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మైదా, బ్రెడ్ క్రమ్స్ రెండు పెట్టేసుకొని పొటాటో బాల్స్ తీసుకొని ఫస్ట్ మైదా వాటర్లో డిప్ చేసుకొని మరి బ్రెడ్ క్రమ్స్లోకి వేయండి. ఇలా పొటాటో బాల్స్ నుంచి బ్రెడ్ క్రమ్స్ విడిపోకుండా కొంచెం అయితే బాల్స్ని ప్రెస్ చేసామంటే ఆయిల్లో వేసినప్పుడు బ్రెడ్ క్రమ్స్ అనేది విడిపోదండి, ఆయిల్ కూడా పాడవదు. కాబట్టి బ్రెడ్ క్రమ్స్లోకి వేసేటప్పుడు బాల్ని కొంచెం అయితే ప్రెస్ చేసేసి ఇలా అన్ని బాల్స్ని కూడా చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు పొటాటో బాల్స్ని ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పొటాటో బాల్స్ని అయితే వేసేసుకోండి. మనం చేసుకున్న పొటాటో బాల్స్ని అన్నిటిని కూడా ఆయిల్లో వేసేయండి. పొటాటో బాల్స్ని ఆయిల్లో వేసిన తర్వాత అస్సలు టచ్ చేయకండి. మనము టచ్ చేసామంటే అవి విడిపోతాయండి, కాబట్టి అస్సలు టచ్ చేయకండి. అవి ఆయిల్లో అలా ఫ్రై అవుతూనే ఉంటాయి. ఒక్కసారి అవి ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయండి, కాబట్టి టచ్ చేయకండి. చూసారు కదండి, పొటాటో బాల్స్ అయితే ఇలా పైకి వచ్చేసాయి. కాబట్టి బాల్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉన్న పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు తినడానికి కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.